అందరికీ నమస్తే. మరి తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డ్ మరి పోలీసు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తాం. ప్రభుత్వం నుంచి మాకు అనుమతి వచ్చింది. 7,437 పోస్టులకి మాకు అనుమతి వచ్చింది. మేము త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి మరి ఒక ప్రెస్ నోట్ని విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. చాలామంది దాదాపుగా 19,000 20,000 పోస్టులు ఉంటుందని చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు పోలీసు ఉద్యోగాన్ని ఆశించేటువంటి అభ్యర్థులు ఎదురు చూసిరు. కానీ రీసెంట్గా జరిగినటువంటి కొన్ని స్టేట్మెంట్లు 5,000 పోస్టులే రిలీజ్ అవుతాయి అనేటువంటి నిరుత్సాహంలో ఉన్నటువంటి అభ్యర్థులకు మరి 7,437 పోస్టులు విడుదల చేయడం అనేటువంటిది కొంత ఊరటనిచ్చేటువంటి విషయమే. అయితే దీంట్లో మొత్తానికి ఇచ్చినటువంటి పోస్టుల్ని మనం ఒకసారి చూసినట్లయితే ఈ 7,437 పోస్టులలో మొత్తానికి ఎస్ఐ పోస్టులు కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించింది. దాదాపుగా 8 విభాగాల్లో మొత్తం పోస్టులు 18 విభాగాల్లో రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పిండు. దాంట్లో 8 విభాగాల్లో ఎస్ఐ జాబుకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. దీంట్లో మొత్తం దాదాపు మొత్తం ఎస్ఐ పోస్టులు మొత్తం మనం అన్ని కేటగిరీల వారిగా చూసుకుంటే 8 కేటగిరీల వారిగా చూసుకుంటే మొత్తం 275 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 23 ఏఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్ వస్తుందని మరి చెప్పడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా మనకు కానిస్టేబుల్ విభాగంలో మొత్తం కానిస్టేబుల్ అన్ని విభాగాలలో కలుపుకొని 7,139 పోస్టులు 7,139 కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేస్తామని చెప్పి మరి రిక్రూట్మెంట్ బోర్డు మరి ప్రెస్ నోట్ విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. దీంట్లో వచ్చినటువంటి మొత్తం ఈ యొక్క డిపార్ట్మెంట్ పోస్టులు మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ విభాగంలో 148 పోస్టులు, అదేవిధంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు 14 పోస్టులు, టీజీఎస్పీ నుంచి 12 ఎస్ఐ పోస్టులు, అదేవిధంగా సిపిఎల్ నుంచి 3 ఎస్ఐ పోస్టులను, అదేవిధంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో నుంచి మరి 23 పోస్టులు, కతిమ సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 3,697, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు 1,052 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ సిపిఎల్ పోలీస్ కానిస్టేబుల్ 24 పోస్టులు, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ పోస్టులు 20 పోస్టులు, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ పీటీఓ మెకానిక్ పోస్టులు 7 పోస్టులు పడ్డాయి. అదేవిధంగా మనకు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు 39 పోస్టులు పడ్డాయి, ఎస్ఐ లెవెల్ ఆఫీసర్ ఇది. అదేవిధంగా ఫైర్ ఫైటర్ పోస్టులు అంటే ఫైర్ కానిస్టేబుల్ పోస్టులు 751, ఇవి మంచి ఎక్కువ ఉన్నటువంటి. అదేవిధంగా డిప్యూటీ జైలర్ పోస్టులు మెన్ విభాగంలో 14 పోస్టులు, అదేవిధంగా డిప్యూటీ జైలర్ ఉమెన్ విభాగంలో 1 పోస్టు, వార్డెన్ మేల్ కానిస్టేబుల్ వార్డెన్ కానిస్టేబుల్ 196 పోస్టులు, అదేవిధంగా వార్డెన్ ఫీమేల్ కానిస్టేబుల్ విభాగంలో 12 పోస్టులు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 44, కానిస్టేబుల్ పోస్టులు 1,380 పోస్టులు, మొత్తానికి 7,437 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి మరి మీరు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ఏదేమైనప్పటికీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తమ యొక్క వేగాన్ని పెంచుకోవాలి. ఇప్పటి వరకు ప్రిపరేషన్లో లేని వాళ్ళు తొందరగా ప్రిపరేషన్లోకి రండి. మంచి అవకాశం. పోస్టులు అయితే తక్కువ ఉన్నప్పటికీ అందరికీ అవకాశం ఉంటుంది. మీ యొక్క కెపాసిటీని మీరు ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే మనకు టీఎస్ఎస్పీ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు మనకు ఎక్కడ కూడా లేవు. టీజీఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వివరం ఒక్క పోస్టుకు సంబంధించి కూడా లేదు. కంపల్సరీగా ఆ పోస్టులు ఉండొచ్చు. నాకు తెలిసి 46 జీవో అనేటువంటిది కొంచెం కాంప్లికేషన్ ఉంది కాబట్టి మరి దీన్ని ఆపి ఉండొచ్చు. ఈ 46 జీవో మీద క్లారిటీ వచ్చిన తర్వాత మరి ఏమైనా పోస్టుల్ని కలపరా అనేటువంటిది మనకు తెలియదు. కాబట్టి 46 జీవో విషయంలోనే ఈ యొక్క టీజీఎస్పీ కానిస్టేబుల్ వివరాలను మనకు తెలియజేయలేదు అనేటువంటిది మనకి ఇక్కడ ఒకటి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయము, రిక్రూట్మెంట్ ఎట్లా చేస్తామనేది ఇంకా స్పష్టత రాలేదు. నీకు రిక్రూట్మెంట్కి సంబంధించి అంటే లాంగ్ జంప్ ఎంత ఉంటుంది, 800 ఎట్లా ఉంటుంది, 1600 ఉంటుందా, 800 ఉంటుందా, ఈవెంట్స్ ఏముంటాయి, ఎలాంటి పరీక్షల్ని మనకు పెడతారనేటువంటిది మరి ఇంకా రాలేదు. పూర్తి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు దాంట్లో ఉంటాయి. కేవలం వేకెన్సీలు ఇవి మాకు గవర్నమెంట్ ఫిలప్ చేయమని ఇచ్చిరు, మేము ఫిలప్ చేస్తాం అనేటువంటి దాని మీద త్వరలో ఫిలప్ చేస్తామనే దాని మీదనే మనకు ఈ యొక్క వివరాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ యొక్క మన మచ్చన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి అప్డేట్కి సంబంధించినటువంటి విషయాలు మీకు తెలియజేస్తుంటా. మీరందరూ కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్నటువంటి విషయాలని ఇతరులకు ఉపయోగపడితే అంటే దాన్ని షేర్ చేయండి.
మన విషయాలు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే.